డిగ్రీ 6th సెమిస్టర్ ప్రాజెక్టు పరిచయంలోని అంతర్భాగమైనటువంటి మరో పాఠ్యాంశం నివేదికకు సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని తెలుసుకుంటే, నివేదిక అంటే ఏంటి? రిజల్ట్ని మనం ప్రాజెక్టులో రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి అంశం మీద ప్రస్తుత పాఠ్యాంశం ఉంటుంది. మనం చేస్తున్న ప్రాజెక్టు లేదా అధ్యయనంలో చివరి ఫలితమే మనం అందించడాన్ని లేదా వివరించడాన్ని రిపోర్ట్ లేదా నివేదిక అని పిలుస్తుంటాం. ఈ నివేదికకు మరో పేరు ఏంటంటే రిపోర్ట్ అని పిలుస్తుంటాం. రిపోర్ట్ అనే పదం లాటిన్ భాష నుంచి ఇన్ఫర్మేట్ అనే పదం నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. రిపోర్ట్ అనేటటువంటి పదం లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి పదం అని చెప్పుకోవచ్చు. మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ లేదా అధ్యయనంలో చివరి భాగమే నివేదిక. దీన్ని రిపోర్ట్ అని పిలుస్తుంటాం. రిపోర్టు, డ్రాఫ్ట్ అని కూడా, రిజల్ట్, డ్రాఫ్ట్ అని పిలుస్తుంటాం అన్నమాట. ఇప్పుడు మనం రాజ్యాంగ రచనలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని ఎందుకు పిలుస్తుంటాం? ఫైనల్ రిజల్ట్ అనేక మంది రాజ్యాంగం రచన చేసింటారు కదా, అందులో అదంతా కూర్పు చేసి అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అనమాట. భారత రాజ్యాంగ రచన అనేటటువంటిది వ్యక్తుల యొక్క రచన కాదు, అనేక మంది సమూహాల చేత ఉంది కాబట్టి దాన్ని అందరూ ఫైనల్గా చేయడానికి చైర్మన్గా ఎవరున్నారు? బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పడం జరిగింది. అధ్యయనంలో చివరిగా మన పఠన అనుభవంతో, మన పరిశీలన అనుభవంతో మనం ఇచ్చే వివరణనే నివేదికగా, రిజల్ట్గా ఉండడం జరుగుతుంది. ఈ రిజల్ట్లో 3 భాగాలు ఉండడం జరుగుతుంది. ఈ 3 భాగాలు ప్రణాళిక భాగం, విషయ భాగం, సంకలన భాగం. అంటే మనం ఇచ్చే రిజల్ట్లో మొదట మనం వేసుకున్నటువంటి ప్రణాళిక, మనం ఒక ర్యాకెట్ను తయారు చేసుకుంటే ఆ ర్యాకెట్లో 3-4 భాగాలు ఉంటాయి కదా. అంటే 3-4 భాగాలు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి, మిగతాయి అంటే ఫ్యూయల్ భాగం, తర్వాత మధ్యలి భాగం, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ప్రణాళిక ఏమేమి వేసుకున్నాం. అట్లాగే విషయ భాగం, ఏ వస్తువు ఎట్లా పనిచేస్తుంది, అవి అన్నీ కల్పితనంటే ఎట్లా పనిచేస్తుంటుంది అనే సంకలన భాగం. ఈ విధంగా నివేదిక రిజల్ట్కి సంబంధించినటువంటి ఉంటాయి. నివేదికని మనం ఒక పర్సన్ నుంచి ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అనుకో, దాన్ని సార్ వాళ్ళకి మనం సబ్మిట్ చేయడానికి, ఇక్కడ ఎగ్జాంపుల్ సార్గా తీసుకున్నాం కాబట్టి సార్ వాళ్ళకి సబ్మిట్ చేయడానికి నివేదికలు ఎన్ని అవకాశాలు ఉంటాయి? వాయిస్ రూపంలో అందించవచ్చు, టెక్స్ట్ రూపంలో అందించవచ్చు, వీడియో రూపంలో అందించవచ్చు. మనకు ఉండేటటువంటి పీపీటీ ప్రజెంటేషన్ చేస్తావా, నువ్వు రేడియో ద్వారా కార్యక్రమమా, ఏదో ఒక వాయిస్ నోటు పంపిస్తావా. ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళైతే ఒక ప్రాజెక్టుకు సంబంధించి వాయిస్ నోటు పంపిస్తారు. ఇంకొక పొలిటికల్ ఏదో ఒక పథకాలకు సంబంధించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, సీఎం వాళ్ళ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు వీడియో పీపీటీ ప్రజెంటేషన్ చేస్తుంటారు. ఇట్లా కొంతమంది విద్యార్థులు అయితే టెక్స్ట్ ఫార్మాట్లో ఇస్తారు. దీనికి వాగ్రూప నివేదికలు, విషయ వివరణ నివేదికలు అని చెప్పి ప్రధానంగా 2, వాయిస్, టెక్స్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. 3వది వీడియోది అంత ప్రజాదరణ ఇప్పుడు పొందుతున్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా. మిగతా అన్ని దేశాల్లో లేదు కదా వీడియో అనేటటువంటిది. కాబట్టి వాయిస్, టెక్స్ట్కి సంబంధించినటువంటివి, ఇందులో లిఖిత టెక్స్ట్ రూపకంగా ఉన్నటువంటి సమాచారాన్ని పొందుపరచడమే ప్రపంచం మొత్తం అవలంబిస్తుంది అని చెప్పుకోవచ్చు. లిఖిత రూపకంగా సమాచారాన్ని పొందడం, జనాన్ని ఉద్దేశించి నివేదిక ఇవ్వడం, పై అధికారికి సమాచారాన్ని నివేదికలుగా అందించడం, సాంకేతిక విషయ పరిజ్ఞానాన్ని నివేదికల్లో పొందుపరచడం. ఈ టెక్స్ట్ రూపంలో నివేదికలు అందించడమే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రజాదరణలో పొందింది. జనాన్ని ఉద్దేశించి రాయడము, అధికారికి రాయడం, శాస్త్ర సాంకేతికల్లో నివేదికలు, డ్రాఫ్ట్లు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఇందులో మెయిన్గా వాయిస్, టెక్స్ట్ మీద ఎక్కువ ఉంది, వీడియో ప్రతి దేశంలో క్లియర్ కట్గా లేదు అని చెప్పి దీనికి సంబంధించినటువంటి వాక్యాలు రాయండి. నివేదికలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో, దర్యాప్తు, క్రైమ్ సీన్లలో, అట్లాగే ప్రభుత్వ పథకాలు, పంపిణీ వ్యవస్థల్లో, మెడికల్ విభాగాల్లో రోగి ఆరోగ్య పరిస్థితి మీద నివేదిక, సాహిత్యంలో నివేదిక అందించడం, సినిమాకి సంబంధించినటువంటి నివేదిక. అసలు సినిమా అంటే ఏంటి? అనేక సీన్లు షూట్ చేసి ఫైనల్గా కలిపి ఎడిటింగ్ చేయడమే ఒక నివేదిక. అదే రిజల్టే సినిమా. ఎప్పుడైనా ప్రణాళికనే కథ, విషయ విభాగమే తీస్తున్నటువంటి మొత్తం. అట్లాగే రిజల్టే సినిమా. ఈ 3 భాగాలు కలిపితే నివేదిక అంశం అని చెప్పుకోవచ్చు. శాస్త్ర సాంకేతికల్లో నివేదికలు ఉంటాయి, దర్యాప్తు, క్రైమ్ సీన్లు. ఇప్పుడు ఒక మనిషిని ఇంకొకరు హత్య చేశారు అనుకో, అక్కడ దర్యాప్తు చేసి నివేదిక ప్రభుత్వానికి లేదా పోలీసు విభాగానికి అందించడం. మెడికల్ విభాగాల్లో రోగి ఆరోగ్య పరిస్థితి మీద ఇంత బ్లడ్ లెవెల్, ఇంత షుగర్ లెవెల్, ఇంత బ్లడ్, ఇది ఈ రకమైనటువంటి బ్లడ్, ఓ పాజిటివ్, బ్లడ్ గ్రూప్ ఇది అనేటటువంటి ఇట్లా రిపోర్ట్ అనేటటువంటిది ఒకటి అందిస్తుంటాం. సినిమా అనేటటువంటిది నివేదిక అని చెప్పి ఈ పదం రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రాజెక్టులో మనం సేకరించే పూర్తి డాటాని పొందుపరచడమే నివేదిక. ప్రాజెక్టులో అందులో లక్ష్యం, ఉద్దేశం, అనుగుణంగా ప్రణాళిక, విషయ విభాగం అన్నిటిలో కలెక్ట్ చేసినటువంటి మొత్తం సమాచారం, డాటాని పొందుపరచడమే
నివేదిక అని చెప్పుకోవచ్చు. పరికల్పన ఎలా చేస్తాము, ఏమి చేస్తాము అనేటటువంటిది నివేదిక, ఏమి చేశాము, ఎట్లా చేశాము అనేటటువంటిది నివేదిక. నివేదిక అనేటటువంటిది ఒక ఆన్సర్, ఎప్పుడైనా పరికల్పన అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థకానికి సంబంధించి. అట్లాగే పరిశోధకుని ప్రతిభ, అధ్యయనము, అనుభవంతో ఉపాధి, పేరు, ప్రఖ్యాతలు లభించవచ్చు. ఇదే ప్రాజెక్టులో చివరి భాగం కాబట్టి పరిశోధకుడు చేసే పరిశోధకునికి ప్రతిభ కానీ, అధ్యయనం కానీ, అనుభవం కానీ ఎక్కువ ఉంటేనంటే అతను స్పీడ్గా చేస్తాడు అనేటటువంటిది గుర్తుంచుకోండి. ఇక ఇందులో ఈ 4-5 కేటగిరీలు శాస్త్ర సాంకేతిక, దర్యాప్తు, ప్రభుత్వ పథకాలు, మెడికల్ విభాగాల్లో, సాహిత్యంలో, సినిమా ఇవన్నిటికి సంబంధించి నివేదికలు అందిస్తుంటాం. నివేదికలకు సంబంధించి వార్తా సమాచారాల్లో కూడా నివేదికలు అందిస్తాం. విస్తృతంగా ఒక సమాచారాన్ని విపులంగా రాసే నివేదికలు, ఏక విషయం నివేదికలు, సంపాదకీయ వ్యాసాలు, సినిమా బిజినెస్ రంగ వ్యాసాలు, క్రైమ్లో ప్రభుత్వ పథకాలు, రాజ్యాంగ విధానాలకు సంబంధించి నివేదికలను మనం అందిస్తాం. ప్రాజెక్టు పూర్తి విషయ వివరణ పొందుపరచడమే డ్రాఫ్ట్ నివేదిక అని చెప్పి చెప్పుకోవచ్చు. డిగ్రీ కళాశాల స్థాయిలో ప్రాజెక్టు చివరి సంవత్సరంలో జిజ్ఞాస స్టడీ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటిది స్క్రీన్ మీద చూస్తున్నట్లు నేను చేసినటువంటి డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి నివేదిక ఏదైతే గోన బుద్ధారెడ్డికి అని చెప్పి నేను ఒక టాపిక్ ఎంచుకొని ప్రాజెక్టు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. మీరు చేసినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో అదే ఎగ్జామ్ సెంటర్లో కూడా ఆన్సర్గా ఆ 2-3 లైన్లు రాస్తారంటే ఏం కాదు, అది గుర్తుంచుకోండి. ఇక నివేదికకు సంబంధించి ఎగ్జాంపుల్ మహబూబాబాద్ డిగ్రీ కళాశాల వాళ్ళు సిద్దిపేట డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి అంశాలని మన ప్రస్తుత పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ డిగ్రీ కళాశాల వాళ్ళు విద్యార్థులు చదివే అలవాట్లు, పఠన అభ్యాసన, సంస్కృతి అధ్యయనము, వివిధ ధోరణులు, పోకడలు అనేటటువంటి అంశం మీద పరిశీలన చేయడం జరిగింది. విద్యార్థులు ఎగ్జామ్లకు ఎట్లా సన్నద్ధ అవుతారు, వ్యూహాలు, పరిశీలన అనేటటువంటి అంశం మీద సిద్దిపేట వాళ్ళు జిల్లా శాసనాలు అని చెప్పి కన్నడ శాసనాలను, సంస్కృత శాసనాలను, తెలుగు శాసనాలను వెలికి తీయడం జరిగింది. ఇది డ్రాఫ్ట్గా సార్ వాళ్ళకు అందించిన అనమాట. ఒక విషయాన్ని విస్తృతంగా దానికి నిజమైన దానికి వాస్తవానికి దగ్గరగా ఉండి ఫైనల్ రిజల్ట్ని నివేదిక రూపంలో అందించడమే డ్రాఫ్ట్, రిపోర్టు, నివేదిక అని చెప్పి పిలుస్తుంటాం అనమాట. ఇది నివేదిక పాఠ్యాంశం.